హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ మనం శ్రీమద్ భాగవతము 7వ స్కంధములో 12, 13 అధ్యాయాల గురించి కొంచెం సంక్షిప్తంగా తెలుసుకుందాం. కిందటి వారం మనము 11వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నాము. ది పర్ఫెక్ట్ సొసైటీ, 4 సోషల్ క్లాసెస్, పరిపూర్ణ సంఘము, చాతుర్వర్ణ్య వ్యవస్థ. ఈ 4 వర్ణాల గురించి మనం చక్కగా చర్చించుకున్నాము. 4 వర్ణాలు అయ్యాక వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడేవి 4 ఆశ్రమాలు. వాటి గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. కిందటిసారి చెప్పుకున్నట్లే ఈ శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో ప్రప్రథమంగా ఉండేది ముఖ్యంగా మనకి పరీక్షితుడికి తెలుపబడింది ప్రహ్లాదుడి చరిత్ర. ఆ ప్రహ్లాదుడి చరిత్ర, నరసింహదేవుడు రావటము, హిరణ్యకశిపుడు వధ అంతా అయ్యాక ఆ చరిత్రలో మనం తెలుసుకున్నదంతా భక్తి అంటే ఏంటి, ప్రహ్లాదుడు ఎలా మంచి భక్తుడు, ఎలాంటి మంచి భక్తి సూత్రాలను మనకు చెప్పాడు, అవన్నీ తెలుసుకున్నాము. అది అయ్యాక యుధిష్ఠిరుడి ప్రశ్న మేరకు నారదుడు అలాంటి భక్తిని మనం అవలంబించుకోవాలి అంటే, అలాంటి భక్తిని మనమే కాకుండా సొసైటీలో అందరూ, సంఘంలో అందరూ పాటించాలంటే వాటికి ఉన్న తగ్గ స్ట్రక్చర్స్ ఏంటి, సోషల్ స్ట్రక్చర్స్ ఏంటి, ఆ ఉండే ప్రాసెసెస్ ఎలా పెద్దవాళ్ళు పెట్టారు, అది పెద్దవాళ్ళే పెట్టడం కాకుండా స్వయంగా అతడు నారాయణ దగ్గర నేర్చుకున్నవి ఈ యొక్క విశేషాలు మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ వర్ణాల గురించి, చాతుర్వర్ణ్యాల గురించి, ఈ చతుర్ ఆశ్రమాల గురించి. కాకపోతే దీంట్లో డైరెక్ట్‌గా మనకి భక్తి అనేది కనబడదు. వీటిని మనం భక్తికి ఉపయోగించుకునే పరికరాల్లాగా ఒక ప్రాసెసెస్ లాగానే మనం చూసుకోవాలి. అంటే దే ఆర్ కనెక్టెడ్ విత్ భక్తి అండ్ భక్తి కనెక్టెడ్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది సొసైటీ. అంటే సోషల్ వెల్‌ఫేర్ కొరకు ఉండవలసిన విషయాలు ఇక్కడ చెప్పబడింది. అంటే ఒక సంస్థ గాని, ఒక ప్రపంచం గాని, ఒక యూనివర్సెస్ కూడా రన్ అవ్వాలంటే వాటికి ఉండవలసిన ఫౌండేషనల్ స్ట్రక్చర్ ఏంటది, దాని గురించి ఇక్కడ చెప్పబడింది. అంటే ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ సనాతనంగా డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన స్ట్రక్చర్సే, భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన విశేషాలని మనం తెలుసుకొని మనం ముందరికి జరగాలి. అయితే 4 ఆశ్రమాల గురించి వచ్చినప్పుడు మనకి అందరికీ తెలిసినవే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. కాకపోతే భాగవతంలో మనం చూస్తే ఈ వర్ణాశ్రమాల గురించి డిఫరెంట్‌గా చెప్పారు. ఇవాళ మనం ఈ ఆశ్రమాల గురించి తెలుసుకున్నప్పుడు ఈ 4 ఆశ్రమాల గురించి క్లుప్తంగా తెలుసుకొని, కొన్ని మూల భాగవతంలో ఉండే శ్లోకాలు చదువుకొని, 13 అధ్యాయంలో ఉండే కొన్ని అంశాలు, అంటే ఈ 13 అధ్యాయంలో ఇవాళ బాగా కనిపించేది సన్యాసాశ్రమం మీద కనబడుతుంది. మళ్ళీ గృహస్థాశ్రమం మీద కొంచెం క్లుప్తంగా కనిపించినా, మళ్ళీ నెక్స్ట్ అధ్యాయం అంటే 14వ అధ్యాయంలో ఇంకా బాగా కనబడుతుందన్నమాట. అందుకని ఇవాళ మనం ఈ 4 ఆశ్రమాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. అంటే ఇది ఇప్పుడు నేను ఈ పట్టికలో చూపెట్టింది కేవలం భాగవతంలోనే కాదు. భాగవతంలో ఇంకొక వేరే చోట కూడా ఎలా చెప్పబడింది, భగవద్గీతలో కూడా ఎలా చెప్పబడింది, వాటిని కొంచెం పొందుపరిచి మనకి మామూలుగా అర్థమయ్యేటట్లు చూస్తామనమాట. అంటే మామూలుగా పెళ్లి కానివాడు బ్రహ్మచారి అని మనం అనుకుంటాం కదా! బ్రహ్మచారి ఈజ్ ఎ బ్యాచిలర్ అంటుంటాం కదా! బ్యాచిలర్ స్టేటస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని మామూలుగా మనం సాంఘిక పరంగా, లౌకిక పరంగా మనం మాట్లాడుకునే మాటది. కానీ భాగవత పరంగా చూసుకుంటే బ్రహ్మచర్యం అనేది ఎవరైతే తన సమయాన్నంతా వెచ్చించి కేవలము ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుంటూ, పర్టిక్యులర్‌లీ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ఎ స్పిరిచ్యువల్ మాస్టర్, ఒక గురువు దగ్గరికి వెళ్లి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండేవాడు బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మచర్యం అనే దానికి కూడా చాలా డీటెయిల్‌గా భాగవతంలో చెప్పబడింది. ఒకప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తుంది ఆ లెవెల్ ఆఫ్ సెలిబసీ. మరి ఆ రోజుల్లో అలా పాటించేవాళ్ళేమో. ఈ రోజుల్లో వెరీ రేర్‌లీ సీ థట్. ఇప్పుడు గురుకుల వ్యవస్థ అని కూడా మనం వింటుంటాం గదా! ఆ గురుకులాలు కూడా కొన్నున్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. ఇండియాలోనే ఉన్నాయి. ఔట్‌సైడ్ ఇండియాలో కూడా ఇస్కాన్ వాళ్ళ గురుకులాలు చాలా ఉన్నాయి. అవి అక్కడ అయ్యేవి అలా అన్నమాట. ఇప్పుడు మనకి ఉపనిషత్స్ అని ఉంటాయి. వ్యాస భగవానుడు 108 ఉపనిషత్స్‌ని కూడా మనకి ఇచ్చాడు గదా! ఆ ఉపనిషత్తులు కూడా ఈ బ్రహ్మచర్యంలో ఉండే వాళ్ళ దగ్గర నుంచే
వాళ్ళ యొక్క కాన్వర్జేషన్స్ అంటే వాళ్ళ స్పిరిచువల్ మాస్టర్స్‌తో గురువుల దగ్గర ఉప అంటే దగ్గర, నియర్ కమింగ్ నియర్. నషిద్ అంటే ఆస్కింగ్ డిఫరెంట్ క్వెషన్స్, నెగెటింగ్ క్వెషన్స్, పాజిటివ్ క్వెషన్స్. ఆ కాన్వర్జేషన్స్‌లో వచ్చి దాన్ని పొందుపరచగా అయ్యేవే ఉపనిషత్స్. దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. అండ్ వాళ్ళు గురువుని సేవ చేసుకుంటూ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఫాలో అయితూ కొన్ని ఏళ్ల పాటుకు గురువు దగ్గర ఉండి నేర్చుకుని ఉన్న ఆ స్థితిని బ్రహ్మచర్యం అంటారు. ఉపనయనం అవన్నీ చేసుకొని గాయత్రి చేసుకోవడం అన్ని సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అది బ్రహ్మచర్యం. జస్ట్ నాట్ బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ మ్యారీడ్ ఈజ్ నాట్ ఎ బ్రహ్మచర్య ఫ్రమ్ ఏ భాగవతం పర్స్పెక్టివ్. మన లౌకికంగా అయితే మన బ్యాచులర్ అని చెప్పుకుంటాం. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేసుకోవచ్చు. అంటే మనం కూడా పెళ్ళయ్యాక కూడా సపోజ్ ఈవెన్ ఇన్ ద గృహస్థాశ్రమం ఆల్సో ఇఫ్ యూ కెన్ లీడ్ ఎ లైఫ్ centered around spiritual activities, these ashramas they can get superimposed. గృహస్థ ఆశ్రమంలో ఉండేది ఏంటంటే ఈ యొక్క బ్రహ్మచర్యంలో ఉండడానికి కొంచెం చాలా కష్టమైన రూల్స్ ఉన్నాయి కాబట్టి బ్రహ్మచర్యంలో ఉండలేని వాళ్ళకి గృహస్థ ఆశ్రమం అనేది ఒక లైసెన్స్ ఫర్ కంట్రోల్ సెన్స్ ఎంజాయ్మెంట్. ఒక ఇంద్రియ తృప్తి కొరకు వాళ్ళకి కావాలి. సంఘం కూడా, సొసైటీ కూడా పెరగాలి, పాపులేట్ అవ్వాలి. అలాంటి వాళ్ళ కొరకు సృష్టింపబడింది గృహస్థాశ్రమం. అంటే దేర్ ఇస్ ఎ లిటిల్ బిట్ లైసెన్స్ టు డూ సెన్స్ ఎంజాయ్మెంట్. మనకందరికీ తెలిసిందే కదా. వి ఆల్సో ఎంగేజ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్స్, రైట్? మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ కానీ, మన మెటీరియల్ పొజిషన్స్ కానీ, మెటీరియల్ ఆక్యుపేషన్స్, ఇవన్నీ దే కమ్ అండర్ దిస్ థింగ్. బట్ దే ఆర్ మెంట్ దే కెన్ యూటిలైజ్ దర్ స్పిరిచువల్ ఫ్యామిలీ ఆఫ్ లైఫ్ కీపింగ్ ది సెంటర్ యాజ్ గాడ్. వాళ్ళకి చెప్పదగిలింది ఏంటంటే భాగవత ప్రకారము పట్లలి 7వ స్కందం ప్రకారము వాళ్ళకి కొంచెం ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు చేయవలసింది ఏంటంటే భగవంతుని ఇంట్లో భగవంతుని ఒక సెంటర్గా తీసుకొని భగవత్ సేవ కొరకు జీవితాన్ని అర్పిస్తూ వాళ్ళకి కొంచెం లైసెన్స్ ఫర్ సెన్స్ ఎంజాయ్మెంట్ ఉంది. వాళ్ళకి దే ఆర్ ఆల్సో లైసెన్స్ టు ఎర్న్ మనీ బై వర్కింగ్. అలా వచ్చిన ద్రవ్యంతో కానీ, అలా వచ్చిన మనీతో వాళ్ళు ఇంకొకళ్ళకి సేవ చేయడానికి, కొన్ని చారిటీ చేయడానికి ఉపయోగించుకుని జీవించేది గృహస్థ అనే లైఫ్. శ్రీమద్ భాగవతంలో అంటే మనం మామూలుగా గృహస్థ అంటే పెళ్ళైన వాడు గృహస్థ జీవి అని అంటాం. కానీ దట్ ఈజ్ ఓకే, లౌకికంగా అది కరెక్టే. కానీ భాగవత పరంగా చూసుకుంటే అది గృహస్థ కాదు. అందుకని శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క పదాన్ని 2 పదాల కింద వాడతారనమాట. గృహ మేధి, గృహస్థ. సింప్లీ లివింగ్ ఇన్ ఎ హోమ్ విత్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ డస్ నాట్ మేక్ వన్ ఎ గృహస్థ. భాగవత ప్రకారం మనం తెలుసుకున్నది గృహస్థ. అంటే మనని మనం పరిశీలన చేసుకుంటే, మన ఆత్మ ప్రక్షాళన చేసుకుంటే, మనని ఆత్మ విమర్శన చేసుకుంటే మెజారిటీగా మనందరం గృహస్థాలని చెప్పలేము బై డెఫినేషన్ అకార్డింగ్ టు భాగవతం. బట్ అకార్డింగ్ టు సోషల్ ఆర్డర్ డెఫినెట్లీ వీఆర్ ఇన్ గృహస్థాశ్రమం. Graham-Medhi is one who lives externally in Grihastha environment, but whose goal of life is sense enjoyment or sense enjoyment తో పాటు ఈ ప్రొటెక్షన్, డిఫెన్స్ ఉండడం, ఫ్యామిలీ వెరీ వెరీ టూ మచ్ కనెక్టెడ్ విత్ ఫ్యామిలీ. ఇది వీళ్ళని గృహమేధి అన్నారు అనమాట. అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఈ 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. పూర్తి గృహస్థాశ్రమంలో ఎలా ఉన్నాయి అలా చెప్పి జీవించే వాళ్ళని కూడా చూస్తాం మనం. వి సీ డెఫినెట్లీ దేర్ ఆర్ పీపుల్ who live like that. బట్ అది నా జీవితంలో, నిజ జీవితంలో అలాంటి వాళ్ళని నేను దగ్గరగా చూడడం కూడా జరిగింది. కనుక నాకు ఈ యొక్క దీని మీద చాలా కన్విక్షన్ ఉంది. అలా కూడా ఉంటారని. అంటే గృహమేధి ఎవరైతే మామూలుగా భార్య పిల్లలతో జీవిస్తూ మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే సెన్స్ ఎంజాయ్మెంట్. కానీ గృహస్థ వాళ్ళు దే లివ్ ఇన్ ఎ గాడ్ సెంటర్ ఎన్వైరన్మెంట్. భగవంతుడే వాళ్ళ కంప్లీట్ సవై పుంషాం పరోధర్మో ఏతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. అల్టిమేట్లీ ఏది చేస్తే మనకి పూర్తి సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలుగుతుంది అనే ఒక ప్రశ్నకి శౌనకాదులు నమిషారణ్యం ప్రశ్నించినప్పుడు, సూత గోస్వామితో ప్రశ్నించినప్పుడు ఆయన యొక్క మహత్తరమైన శ్లోకం చెప్పారన్నమాట. సవై పుంషాం పరో ధర్మో ఎతో భక్తి అధోక్షజే. అధోక్షుడు విష్ణువుకి భక్తి చేయడం, అహైతుకి అప్రతిహత, కారణం లేకుండా, కారణం ఆశించకుండా, అహైతుకి అప్రతిహత,
నిరంతరంగా చేయటం. ఏ ఆత్మ సుప్రసీదతి. అప్పుడే ఆత్మకి సంతృప్తి కలుగుతుంది అని చెప్పాడు. అలాంటివి గోల్ ఆఫ్ లైఫ్ కింద తీసుకొని అలాంటి ఒక లక్ష్యంగా తీసుకొని జీవించే వాళ్ళని గృహస్థలు అంటారన్నమాట. అంటే గృహమేది, గృహస్థని చాలా చక్కగా విశ్లేషించడం జరిగింది. ఏంటి ఇది మొదటి క్యాంటో సెకండ్ చాప్టర్‌లో కూడా వస్తుంది. ఆరో అధ్యాయంలో కూడా వస్తుంది అనుకుంటాను. 2, 3 చోట్ల ఈ గృహమేది గురించి బాగా చెప్పబడుతుంది. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో ఉండే చాలా కథల్లో మనకి ఈ యొక్క గృహమేది యొక్క లక్షణాల గురించి చెప్పడం జరుగుతుంది. బాగా మనకి గుర్తు తెచ్చుకోవాలంటే 4వ స్కందంలో పృథు మహారాజు ఆ కథనంలో ప్రాచీన బర్హి అనే ఒక వ్యక్తి గురించి ఒక పెద్ద కథ వస్తుందన్నమాట. చాలా డీటెయిల్డ్‌గా ఆ ప్రాచీన బర్హి ఎంత ఈ ధర్మ, అర్థ, కామ ఈ దాంట్లో పురుషార్థాల్లో ఉండిపోతాడో ఎంతో మంచి రాజైనా కూడా అతనికి నారదుడు ఎలా బోధ చెప్తాడో ఇంకొక ఎలిగోరికల్ స్టోరీ గురించి తీసుకొని చెప్పడం జరుగుతుంది. దాంట్లో గృహమేది, గృహస్థ గురించి చాలా వివరంగా చెప్పబడుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలము ఒక పెళ్లి చేసుకొని భార్యాభర్త పిల్లలతో ఉండడం గృహస్థ లైఫ్ కాదు. దాన్ని ఇట్లా కంప్లీట్‌గా ఇట్ షుడ్ బి గాడ్ సెంటర్డ్ లైఫ్. అది చేస్తేనే గృహస్థ. వానప్రస్థ అనేది ఆఫ్‌కోర్స్ ఈ గృహస్థ లైఫ్‌లో కొన్ని ఏళ్ళు అయ్యాక, కొంచెం మెచ్యూరిటీ వచ్చాక, కొంచెం లైఫ్‌లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకున్నాక, మనం ఇంకా మన జీవితాన్ని ఇంకా భగవంతుడి వైపు మళ్ళించడానికి మనం ప్రిపేర్ చేసుకుంటూ సాధారణ జీవితం చేసుకునేది వానప్రస్థ లైఫ్. అంటే ఇప్పుడు రిటైర్డ్ అయ్యాక కొంతమందిని ఇండియాలో కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను. చాలామంది రిటైర్ అయ్యాక వాళ్ళ జీవితాలు బాగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. టు డివోట్ మోర్ టైమ్ టువర్డ్స్ లార్డ్, మోర్ టైమ్ టు అండర్‌స్టాండ్, మోర్ టైమ్ టు రీడ్ అవి చేసుకోవడం వానప్రస్థలో చూద్దాము. కానీ మనం మామూలుగా ఇళ్లల్లో కొంచెం వానప్రస్థలాగా జీవించినా కూడా అంత ప్రస్ఫుటంగా కనబడదు. దీని గురించి కూడా భాగవతంలో బాగా చెప్పబడింది. ఇవాళ కొన్ని మన మూల భాగవతంలో కొన్ని వచనబద్ధమైన కొన్ని టెక్స్ట్‌లని మనం చదువుదాము. దాంట్లో వానప్రస్థ గురించి చెప్పారు. ఇది నాకు బాగా దీని గురించి తెలిసింది నేను ఇస్కాన్‌లోకొచ్చాక. ఇస్కాన్‌లో చాలా మంది డివోటీస్, పర్టిక్యులర్‌లీ వెస్టర్న్ డివోటీస్ ఈ 4 వీటిని చాలా చక్కగా తీసుకుంటారు. ఎవరైతే సీరియస్‌గా కమిట్ అయ్యి వచ్చిన వాళ్ళు 50, 55 అవ్వంగానే హస్బెండ్ అండ్ వైఫ్ దే జస్ట్ లీవ్. సమ్‌టైమ్స్ దే లివ్ సెపరేట్‌లీ. సమ్‌టైమ్స్ దే లివ్ సెపరేట్‌లీ ఇన్ ద సేమ్ హౌస్ బట్ దే జస్ట్ గెట్ డిస్కనెక్టెడ్ వితౌట్ బ్రేకింగ్ ది రిలేషన్‌షిప్. ఆ రిలేషన్‌షిప్, ఎఫెక్షన్ ఉంటూ కూడా ఈచ్ ఆఫ్ దెమ్ విల్ ట్రై టు లీడ్ దేర్ ఓన్ లైఫ్ టు ది ఎక్స్‌టెంట్ పాసిబుల్, గివింగ్ అవే వాటెవర్ ఈస్ టు ది కిడ్స్ అండ్ దే కంప్లీట్‌లీ డివోట్ దేర్ లైఫ్ టైమ్ రీడింగ్. మీరు మాయాపూర్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తే అక్కడ పెద్ద యూనివర్సిటీలో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. అక్కడ శాస్త్రిక్ స్టడీస్ అయితుంటాయి. అక్కడ వేరియస్ కోర్సెస్ అయితుంటాయన్నమాట. ఇయర్ పొడుగున అయితుండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు వాళ్ళు శాస్త్రిక్ స్టడీస్. అక్కడ వెళ్ళి చూస్తే లాట్ ఆఫ్ పీపుల్, ఎల్డర్స్ లైక్ 50 years, sometimes they take sabbatical or sometimes they come out of jobs and they completely devote their time reading and spending more time about God. అది వానప్రస్థం కింద వస్తుంది. ఏమాత్రము సెన్స్ ఎంజాయ్‌మెంట్ బాగా తగ్గిపోతుందన్నమాట. ఆఫ్ కోర్స్ సన్యాసాశ్రమం, సమ్ టేక్ అప్ ది రినౌన్స్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ ఎక్స్‌క్లూజివ్‌లీ, అంటే మాంక్ లైఫ్ తీసుకొని అన్నిటిని వదిలేసి కేవలము తమ జీవితం కంప్లీట్‌గా భగవంతుడి మీదే ఆధారపడేటట్లు, భగవంతుడి భక్తి కొరకు, భగవంతుని యొక్క భక్తి, భగవంతుని యొక్క మెసేజ్, ఆ స్క్రిప్చర్స్‌లో వేద వాంగ్మయాల్లో ఉండే మెసేజెస్‌ని అందరికీ చెప్పి అందరికీ ఒక సంఘంలో ఒక అడ్వైజర్ లాగా అలాంటి స్థితిని పొందేవాళ్ళు సన్యాసులని కూడా చెప్పబడుతుంది. ఇవాళ మనం పోతన భాగవతంలో చదువుకున్నప్పుడు బ్రహ్మచర్యం గురించి కొంచెం, గృహస్థ గురించి కొంచెం, వానప్రస్థ గురించి తలుచుకుందాం. ఈ యొక్క 13వ అధ్యాయంలో సన్యాసాశ్రమం గురించి కొంచెం చెప్పబడింది గనక అది మనం ఇవాళ తెలుగు దాంట్లో నుంచి మనం ఈ యొక్క దాని సమరీని మనం చదువుకుందాం. అంటే ఈ సన్యాసాశ్రమం నుంచి ఇప్పుడు వివిధమైన భాగవత పరంపరల్లో కూడా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. ఒక ఒపీనియన్ కొందరు చెప్పేదేంటంటే బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ చేసే వాళ్ళే సన్యాసులు అవ్వాలని ఒక థియరీ. ఒక థియరీ ఏంటంటే డైరెక్ట్‌గా కూడా సన్యాసి ఎవరైతే కేపబుల్ ఉన్నారో గురుముఖంగా సన్యాసం తీసుకునే వాళ్ళని ఉంటుంది. ఇంకొక సాంప్రదాయంలో ఏంటంటే ఈ కలియుగంలో ఈ సన్యాస ఆశ్రమం అనేది యాజ్ ఇట్ ఈస్ లేదు అని. ఎందుకంటే దేర్ ఈస్ నోబడీ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బికమ్ రియల్ సన్యాసి అని కలియుగంలో ఒక 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 ఇన్‌స్ట్రక్షన్ ఉంది స్క్రిప్చర్స్‌లో. అది డిఫరెంట్ సాంప్రదాయాలు డిఫరెంట్ విధాలుగా వాడుతున్నారు. ఇస్కాన్‌లో చూసుకుంటే సన్యాసం అనేది వాళ్ళ డెఫినిషన్ ప్రకారం ఎవరైతే భగవంతుడి కొరకు ఎక్స్‌క్లూజివ్‌గా డిపెండ్ అయ్యి
తమ జీవితం పూర్తి ప్రచారానికే అవలంబిస్తారో వాళ్ళు దే కెన్ గో టు సన్యాసాశ్రమం అని ఇస్కాన్‌లో చెప్తారు. కానీ మనం ఇప్పుడు ఉడిపి అలాంటి మఠ్స్‌లో వెళ్తే అక్కడ సన్యాసాశ్రమం అంటే కంప్లీట్‌గా రినౌన్స్డ్ అయ్యి ప్రధానంగా చాలా ఆస్టెరిటీస్ పాటిస్తూ ఆ భక్తి మార్గంలో ఆ భగవంతుడి యొక్క సేవ, ఆ మట్‌కి ఉండే సేవ చేయడాన్ని వాళ్ళని సన్యాసులు అంటారు. అందుకనే దే డోంట్ డూ మచ్ ఆఫ్ ప్రీచింగ్. దే డోంట్ ఈవెన్ ట్రావెల్ మచ్. వాళ్ళని సన్యాసులు కింద చెప్తారు. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు సన్యాసులు అంటే దే కెనాట్ ట్రావెల్ ఔట్‌సైడ్. ఔట్‌సైడ్ ట్రావెల్ చేసినా వాళ్ళకొచ్చినప్పుడు దే హావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఆస్టెరిటీస్ అండ్ రూల్స్ టు గెట్ బ్యాక్ టు ది యాక్చువల్ ఆశ్రమం. ఎందుకంటే దీస్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. కానీ మనం అనుకున్నదేంటంటే మనకు తెలిసిందేంటంటే ఈ సన్యాస ఆశ్రమంలో ఉన్నవాళ్ళు దే ఆర్ ఎక్స్‌క్లూజివ్‌లీ డిపెండెంట్ ఆన్ లార్డ్ అండ్ దే ఆర్ మెజారిటీ ఆఫ్ ది టైమ్ దే ఆర్ ఓన్లీ యూజింగ్ దేర్ టైమ్ టు స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ ది లార్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. కొంత ఇంటర్ప్రిటేషన్ ప్రకారం గృహస్థలో ఉండి కూడా అలాంటి జీవించే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఈక్వలెంట్ ఆఫ్ సన్యాసిస్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 4 గురించి భాగవతంలో ఈ 2 అధ్యాయాల్లో బాగా చెప్పబడుతుంది. సో, మనకి బాగా తెలుసుకోవాల్సిందేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ గృహస్థ అండ్ గృహమేధి. గృహమేధి నుంచి స్లోగా మనం భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు మన లైఫ్‌ని గృహమేధుల నుంచి, గృహస్థాల నుంచి చేసుకోవడం మంచిది. అంటే ఆల్రెడీ గృహస్థలో ఉన్న వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లేదు. మనము అని ఎందుకంటున్నా అంటే ఐ యామ్ టేకింగ్ దట్ లిబర్టీ టు టెల్. Maybe you're all grihasthas, I do not know. And by default, in general, I'm telling. So don't feel bad that I'm trying to include you in the category of Gruhamedi. I'm definitely Gruhamedi for lot many things. జనరల్‌గా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో, పద్మాసిని 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం సన్యాసుల ధర్మములను వివరించును. ఇది అవధూత చరితమును కూడా వివరించినది. ఆధ్యాత్మికోన్నతి అందున్న బ్రహ్మచారికి సంబంధించిన పూర్ణత్వ వర్ణనతో ఇది ముగియగలదు. వివిధ వర్ణాశ్రమములకు సంబంధించిన లక్షణములను శ్రీ నారదముని వివరించుచు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయమునందు అతడు విశేషముగా సన్యాసులు ఆచరింపవలసిన ధర్మములను వివరించును. గృహస్థాశ్రమమును విరమించిన పిమ్మట మనుజుడు వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. దాని యందు అతడు దేహమును లాంఛనార్థము అస్తిత్వ సాధనముగా భావించినను క్రమముగా సమస్తమగు దేహావసరములను విస్మరించవలెను. వానప్రస్థాశ్రమము పిమ్మట గృహమును వీడి అతడు సన్యాసిగా సర్వత్రా సంచరించవలెను. పరమగు సౌకర్యములు లేకుండగను దేహావసరములకు ఎవ్వరిపైనను ఆధారపడకుండగను అతడు దాదాపు ఏదియును ధరించక లేదా నిజమునకు నగ్నముగా సంచరించవలెను. సామాన్య జనులతో సాంగత్యము లేకుండా అతడు భిక్షాటనము కావించి సదా సంతృప్తుడై ఉండవలెను. ప్రతి జీవికి మిత్రుడై ఉండి అతడు కృష్ణ భక్తి భావనలో పరమ ప్రశాంతుడై నిలువవలెను. సన్యాసి అయిన వాడు ఈ ప్రకారము జీవన్మరణములను లెక్క చేయక చరించుచు దేహమును విడిచేడి సమయము కొరకు ప్రతీక్షించవలెను. అతడు అనవసరమైన గ్రంథాధ్యయనము చేయరాదు. జ్యోతిష్యము వంటి వృత్తిని చేపట్టరాదు. అట్లే గొప్ప వక్తగా అగుటకు యత్నించరాదు. అనవసరమగు మైథిలి, you want to continue? హరే కృష్ణ. అనవసరమగు వాగ్వివాద పథమున త్యజించి అతడు ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరిని ఆశ్రయింపరాదు. శిష్యుల సంఖ్యను పెంచుకొనుటకు తను శిష్యులగునట్లుగా అతడు జనులను ప్రలోభ పెట్టరాదు. గ్రంథ పఠనము ద్వారా జీవికను సంపాదించుకొను అలవాటును అతడు విడిచిపెట్టవలను. మఠములు లేదా గుళ్లను
అధిక సంఖ్యలో నిర్మించుటకు యత్నించరాదు. సన్యాసి ఆ విధముగా పూర్ణ స్వతంత్రుడు, ప్రశాంతుడు, సమభావము కలవాడునైనప్పుడు మరణాంతరము తాను చేరగోరెడి గమ్యమును ఎంచుకొని దానిని చేరుటకు ధర్మపాలనము చేయవలెను. పూర్ణ పండితుడైనప్పటికీ అతడు మూగవాని వలె సదా మౌనము వహించియుండి చపల చిత్తము కలిగిన బాలుని వలె సంచరించవలెను. ఈ సందర్భమున నారదముని ప్రహ్లాదుడు అజగర వృత్తి నవలంబించిన ముని సమాగమును వివరించి ఆ విధముగా పరమహంస లక్షణములను తెలియజేసెను. పరమస్థితిని వడసినట్టి మహనీయుడు ఆత్మ అనాత్మల భేదమును చక్కగా నెరిగియుండును. సదా భగవద్భక్తి అందే దివ్య సుఖమును వడిసెడి కారణమును అతడు ఇంద్రియ తృప్తి యందు ఎంత మాత్రము అభిరుచి కలిగి ఉండడు. తన దేహమును రక్షించుకొనుటకు అతడు ఆతృత చెందడు. భగవదనుగ్రహమును లభించిన దానిచే సంతృప్తి చెందిన వాడై అతడు భౌతిక సుఖదుఖములను అతీతుడగును. ఆ విధముగా అతడు అన్ని ధర్మములకు పరుడగును. కొన్ని మార్లు అతడు కఠోరమగు తపస్సును చేపట్టును. ఇంకొన్ని మార్లు భౌతికైశ్వర్యమును చేపట్టును. శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరుచుటయే అతని ఏకైక కార్యము. తత్ప్రయోజనమునకై అతడు విధి విధానములను పట్టించుకొనక ఏదైనను చేయగలడు. అట్టి మహనీయుని ఏనాడును లౌకికులతో సరిపోల్చరాదు. అట్టి జనుల అభిప్రాయములకు అతడు అతీతుడై ఉండెను. హరే కృష్ణ. అంటే ఇప్పుడు మనకి ఈ సన్యాసాశ్రమం గురించి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ షేర్డ్, రైట్? ఇవి ఎంతవరకు ఈ కాలంలో రిలవెంట్ అనేది ఇట్స్ అప్ టు అస్ టు అండర్స్టాండ్. కానీ ఆ రోజుల్లో అలాంటి ది లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ వర్ దేర్. కాకపోతే నాకు బాగా అర్థమైంది గత 20-25 నుంచి చాలామంది సాంప్రదాయాల్లో సన్యాసం చూసుకున్నాక ఒక్కటి మటుకు కామనాలిటీ ఉంది. ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళ డెఫినేషన్ వాళ్ళు ఇప్పుడు ఈ కాల ప్రకారంగా టైం, ప్లేస్, సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఈ సమ్మరీని అంతా ఎలా తీసుకున్నారంటే whoever is dedicating his life పూర్తిగా భగవత్ సేవ కొరకు అర్పించి భగవంతుడి మీదనే ఆధారపడి భగవత్ ప్రచారం కొరకు ఇంకోళ్ళల్లో భగవద్భక్తిని పెంపొందించే చేసేవాళ్ళు సన్యాసులు. ఇప్పుడు అందుకనే యూ సీ సన్యాసిస్ ఆల్సో టేకింగ్ అప్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్. వాళ్ళు కూడా కొంచెం మట్స్ లా కడుతున్నారు, గుడ్లను ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ సర్టన్ స్లైట్ వేరియేషన్స్ ఇన్ ది యాక్చువల్ డెఫినేషన్స్, బట్ ఇన్ ప్రిన్సిపల్ దే ఆర్ helping the society to be in a good state. So అందుకని ఇది మనం తెలుసుకున్నప్పుడు ఒకప్పుడు we should not be very judgmental to see somebody using material facilities for preaching. ఇప్పుడు కామన్గా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. కానీ మనం ఇది తెలుసుకోవడం వల్ల మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి స్టాండర్డ్ కూడా ఒక జమానాలో ఒక టైంలో ఉంది. అందుకనే కదా నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. అంటే ఇది ఎప్పుడు మాటో ఇది భారత విశేషాల్లో నుంచి చెప్తున్నాడు. బట్ నారద ఈస్ టెలింగ్ సంథింగ్ విచ్ హెస్ లెర్న్ ఫ్రమ్ ది లార్డ్ ఇట్ సెల్ఫ్. ఆ రోజుల్లో ఇలా ఉండేది, బట్ యుగాంతరంలో మళ్ళీ యుగాల్లో దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ ది ప్రాసెస్. అందుకని ఇవాళ మనం we will see some shlokas on the crux of what a sannyasi should be. So I've taken those shlokas only from Moola Bhagavatam. Rende shlokalu. Ready now, Amma? Yeah. Can you switch on your video, please? Chesanga? Okay, fine. Yeah. In the light, you cannot see my face also. Okay.
పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతోప్యయే ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సద్ అసతోప్యయే ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే. పరబ్రహ్మము సమస్తమునందు వ్యాపించి ఉన్నట్లుగాను ఈ విశ్వముతో పాటు సమస్తము ఆ పరబ్రహ్మం పైనని ప్రతిష్ఠితమై ఉన్నట్లుగాను కాంచుటకు సన్యాసి సర్వదా యత్నించవలెను. ఇది సన్యాసాశ్రమం ఉన్న వాళ్ళ నేను మనం ఇఫ్ యూ వాంట్ టు మెజర్ దిస్ ఈస్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అని శ్రీమద్ భాగవతంలో నారదుడు యుధిష్ఠిరుడికి చెప్పడం జరిగింది. సన్యాసి షుడ్ ఆల్వేస్ ట్రై టు సీ ది సుప్రీం పెర్వేడింగ్ ఎవ్రీథింగ్ అండ్ సీ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్ యూనివర్స్ రెస్టింగ్ ఆన్ ది సుప్రీం. ఇలాంటిదే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. చాలా మంచి శ్లోకం భగవద్గీతలో. సన్యాసులకే కాదు, మామూలుగా భక్తి యుగంలోను, ధ్యాన యుగంలోను, కర్మయుగంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పేటట్లు భగవంతుడు భగవద్గీతలో ధ్యాన యోగం అనే చాప్టర్లో 30వ శ్లోకంలో చెప్పడం జరిగింది. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. One who sees me everywhere and sees everything in me, I'm never lost, nor he is lost to me. అంటే ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం పాటించడానికి ట్రై చేయగలిగితే ఆటోమేటికలీ వీ విల్ బి ఇన్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ ఏ రినౌన్స్డ్ ఆర్డర్ ఓన్లీ ఇన్ ఎ వే, ఇన్ ప్రిన్సిపల్. సో ఈ శ్లోకం నేను ఇంతకు పూర్వం కూడా చెప్పాను. ఇట్స్ ఎ వెరీ నైస్ శ్లోక. ఈ యొక్క శ్లోకం మనం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు దీని గురించి డిఫరెంట్ అండర్స్టాండింగ్ మనకు కలుగుతుంది. నేను ప్రాక్టికల్గా ఈ శ్లోకం నాకు ఎక్కడ పనిచేసిందంటే, మనకి కష్టాలు కలిగించే వాళ్ళు, మనం కష్టాలు కలిగించే వాళ్ళు వాళ్ళతో మనం బాధపడితే ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే to close that relationship and move on in life, as long as it does not physically hurt us, to move on in life, ఈ యొక్క శ్లోకాన్ని ఎంత గుర్తుపెట్టుకుంటే అంత it will give us an inner peace. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఈ భగవంతుడు మనతో ఎల్లవేళలా ఉండాలి అంటే మనం భగవంతుడిని వీ షుడ్ సీ హిమ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మీ. మనం అలా చేయగలిగితే ఇక్కడ నారదుడు యుధిష్ఠిరుడికి సన్యాసులు ఎలా ఉంటారని చెప్పడానికి, కోర్ క్రక్స్ ఆఫ్ దర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు చేసేవి ఉంటాయని చెప్పడానికి ఇది సూట్ అవుతుంది అనమాట. ఇందాకలా అది మనం సమ్మరీ చదువుకున్నప్పుడు అజగర్ అంటే ఈ యొక్క పైథాన్ గురించి ఇక్కడ నారదుడు చెప్పాడు. ఇది యాక్చువల్లీ కృష్ణుడు ఉద్ధవుడికి జరిగిన సంభాషణలో 11వ స్కందంలో చాలా వివరంగా చెప్పబడుతుంది. దాన్ని దత్తాత్రేయ స్టోరీ కింద కూడా చెప్తారు. ఒక రాజు అవధూతను కలిసినప్పుడు ఆ అవధూత ఇంత ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగింది అంటే, ఇందాక మనం చెప్పబడే సన్యాస లక్షణాలన్నీ వివరించారు కదా, అవధూత కూడా ఆల్మోస్ట్ అలానే కనబడతాడు ఆ రాజుకి. అప్పుడు నీకు ఇంత ఆత్మ సాక్షాత్కారం ఎలా వచ్చింది, నువ్వు ఏమీ లేకుండా కూడా నువ్వు ఎంత పీస్ఫుల్గా ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు, నేను నా జీవితంలో 24+1 గురువుల గురించి గురువులను చూసి నేను నేర్చుకున్నాను అని ఆ 24 గురువుల గురించి అతను చెప్తాడనమాట, ఏమేమి నేర్చుకున్నాడు. అలాంటి గురువుల్లో ఉండేది పైథాన్ని కూడా చూసి అతను ఏం నేర్చుకున్నాడు, పైథాన్ని కూడా అతను గురువుకి ఎందుకు చేసుకున్నాడు అని రాజుకు చెప్తారనమాట. ఆ పైథాన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, అతను ఆ పైథాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడు. ఈ పైథాన్ ఉంది కదా, ఈ పైథాన్ అంటే కొండచిలువలో ఉండే వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఆ కొండచిలువ సాధారణంగా ఎప్పుడు పడుకునే ఉంటుంది. ఇట్స్ అ బిట్ లేజీ యానిమల్. అంటే మామూలుగా కూడా మిగతా యానిమల్స్, జీవరాశులు కూడా, అన్ని జీవరాశులు ఫుడ్ కొరకు, ఫుడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదా, ఫుడ్ షెల్టర్ కొరకు కష్టపడుతుంటాయి అటు ఇటు, మనుషులైనా సరే పక్షులైనా సరే ఇతర జంతువులు. కానీ ఈ పైథాన్ అనేది సర్ప్రైజింగ్లీ దానికి ఆ అటాచ్మెంట్స్, మెటీరియల్ పొజిషన్స్ రావాలని కానీ, టు ది ఎక్స్టెంట్ ఆకలి తీర్చుకోవాలని కూడా, ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇట్ డజంట్ మేక్ ఎన్ ఎఫర్ట్. అలా పడుకుంటుందట. దట్స్ వాట్ ఇట్ ఇస్ సెడ్. ఆకలి ఉన్నా కూడా ఇట్లా పడుకుంటుంది. ఎప్పుడైతే తన తనకి తినబడే పదార్థం తన దగ్గరికి వస్తుందో అప్పుడే ఇట్ విల్ ట్రై టు క్యాప్చర్ ఇట్ అండ్ ఈట్ ఇట్ అండ్ అగైన్ ఇట్ విల్ గో టు స్లీప్. అదొకటి. అంటే ఇంట్రెస్టింగ్, అంటే మెటీరియల్ పొజిషన్స్ కింద కొరకు కష్టపడకుండా ఏది తన దగ్గరికే వస్తాయో వాటిని పట్టుకొని తింటుంది అనమాట. సో ఇట్ డజంట్ డిస్టర్బ్ అదర్స్ and it doesn't hunt. It's one of the very rare animals which doesn't really go after food.
గో ఆఫ్టర్ షెల్టర్. అంటే సాధువుకి అలాంటి లక్షణం ఉండాలి అని అతను నేర్చుకున్నాడు. అది కాకుండా ఇంకొకటి ఈ యొక్క పైథాన్ నేను ఆ యొక్క 24 గురువుల నుంచి చాలా సార్లు నాకు అవకాశం వచ్చింది చెప్పడానికి. ఇది మామూలుగా ఇంకొకటి ఏంటంటే కొంచెం జోకులర్‌గా చెప్పుకోవాలనుకుంటే, ఆ పైథాన్ దగ్గర నుంచి ఇంకొకటి మనం మగవాళ్ళం కూడా నేర్చుకోవాలి. మగవాళ్ళు బాగా నేర్చుకోవాలి. పైథాన్‌లో ఉండే ఒక మంచి గుణం ఈ గురువు చూసిందేంటంటే, పైథాన్ దగ్గరకొచ్చిన ఆ ఆహారం తనకి తగ్గైన ఆహారం ఇందాక చెప్పినట్టు తను వేటాడదు. వచ్చిన ఆహారాన్ని తినేస్తుంది. ఆ తినడంలో కూడా ఇట్ డజంట్ లుక్ ఫర్ టేస్ట్. ఇట్ ఓన్లీ లుక్స్ ఫర్ హంగర్. ఆకలైంది, ఇది తినాలి, తినేసాను, అయిపోయింది, నా పని అయిపోయింది అని రెస్ట్ తీసుకుంటుంది. అంటే ఇట్ డజంట్ లుక్ ఫర్ టేస్ట్. మనని మగవాళ్ళం ఒకప్పుడు ఇంట్లో లేడీస్ ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఉప్పు లేదు, అది లేదు, ఇది లేదని మనం వి టెండ్ టు కామెంట్, రైట్? వి వాంట్ టు టేస్ట్ ది ఫుడ్ వెరీ నైస్లీ. వి వాంట్ టు ఎంజాయ్ ది ఫుడ్ త్రూ అవర్ సెన్సెస్. అలాంటప్పుడు లేడీస్ కెన్ మేక్ అస్ రిమెంబర్, ప్లీజ్ రిమెంబర్ దిస్ పైథాన్. ఇట్ ఈట్స్ వాట్ ఎవర్ it is given, and that's why it has become a guru to even a fantastic self-realized person. అంటే మనకు కూడా టేస్ట్ గురించి యాజ్ వి గో అలాంగ్ ఇన్ లైఫ్ సమ్వేర్ దేర్ హ్యాస్ టు బి సమ్ కంట్రోల్ అని చెప్పడానికి. అఫ్ కోర్స్ అలా ఇలా మాట్లాడడానికి ఐఎమ్ ది వన్ ఆఫ్ ది వర్స్ట్ అండ్ మోస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, బికాజ్ ఐ లైక్ టేస్టీ ఫుడ్ అండ్ ఐ ఆల్సో కమెంట్ ఆన్ మై వైఫ్ బట్ హౌ షీ మేక్స్ ది ఫుడ్. కాకపోతే ఇది చదువుకున్నాక ఎక్కడొక్కడ మనం కూడా we need to learn to live a life where simple food is important and not making over endeavor to get more food, at least after certain age. చిన్నప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు 30s లో 40s లో probably even 50s లో it may not be possible, but beyond that one reaches Ajagara. The Python example can be a very interesting role model example. Any comments on this? No comments. No, not from you, from any other audience. Okay, we'll go to the next shloka. Comments restricted. Okay. Hare Krishna. Yeah. 15, 5 కదా? Yeah. Okay. సుప్తి ప్రబోధయో సందావాత్మనో గతిమాత్మతృక్ పశ్యన్ బంధం చ మోక్షం చ మాయా మాత్రం న వస్తుతః. సుప్తి ప్రబోధయో సంధావాత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధం చ మోక్షం చ మాయా మాత్రం న వస్తుతః. సుషుప్తి జాగ్రత్తవస్థయందును వాని నడమస్థితి యందు అతను ఆత్మ నెరియుండి అట్టి ఆత్మస్థితి అందే పూర్తిగా నెలకొనవలెను. ఈ ప్రకారం అతడు బంధ మోక్ష స్థితులు కేవలము మాయా మాత్రములనియు యథార్థము కానివనియు తెలుసుకొనవలెను. ఇట్టి ఉన్నతము అవగాహనలో అతడు పరతత్వమే సమస్తమునందు వ్యాపించినదని కాంచవలెను. ఇలా వెరీ ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు చాలా ఐడియలిస్టిక్ గా అనిపిస్తాయి, కానీ దేవుడి దయ వల్ల నా జీవితంలో కలిగిన సౌభాగ్యం ఏంటంటే ఇలాంటి నిజ జీవితంలో నిజంగా ప్రాక్టీస్ చేయడానికి చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని నేను కొంచెం దగ్గరగా చూడడం జరిగింది కనుక నాకు వీటి మీద నమ్మకం కలిగింది. ఇది లేకపోతే వాళ్ళని చూడకపోతే నేను డెఫినెట్గా ఇలాంటి శ్లోకం నా ముందర పెడితే ఇంపాసిబుల్ అని చెప్పేవాడు. కానీ అలాగే 24 గంటలు భగవత్ సేవలోనే వాళ్ళకి ఏది దొరికితే దాన్ని తీసుకొని మంచి అయినా చెడైనా కంప్లీట్గా ఓన్లీ భగవంతుడి సేవే, భగవంతుడి ధ్యానమే మూల ధర్మం, మూల కర్తవ్యం, మిగతా వాటి గురించి ఏమి అట్రాక్ట్ కాకుండా చూసే వాళ్ళని చూడడం జరిగింది. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడం కూడా కొన్నిసార్లు జరిగింది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగేది అనమాట. అరే, హౌ కెన్ పీపుల్ లైక్ దిస్. బట్ ప్రత్యక్షంగా నేను చూశాను. కొంచెం ఏదో కొద్దో మేరకు ఏదో వాళ్ళకు కూడా కొంచెం సేవ చేయడం జరిగింది గనక అప్పుడు నాకు వీటి మీద బిలీఫ్ సిస్టమ్ వచ్చింది. అమ్మ బాబోయ్, ఇట్లా కూడా ఉంటారా అంటే ఇలాంటి శ్లోకాలని అర్థం చేసుకొని అనుసంధానం చేసుకొని జీవితంలో పెట్టేవాళ్ళు కూడా అమ్మ బాబోయ్ ఉన్నారు. అంటే నేనే 2-3 చూసిన వాడిని. కొంచెం డెఫినెట్గా దెర్ విల్ బి సో మెనీ పీపుల్. మనం కొంచెం కళ్ళు విప్పి చూస్తే అలాంటి వాళ్ళు మనకి డెఫినెట్గా దొరుకుతారు. అంత 100% పెర్ఫెక్షన్ లేకున్నా యూ విల్ సీ ఎ వెరీ లార్జ్ డిగ్రీ ఆఫ్ కంప్లయన్స్. అంటే సారీ, ఐఎమ్ యూజింగ్ ఎ ఆఫీషియల్ వర్డ్ కంప్లయన్స్, బట్ వీ కెన్ డెఫినెట్లీ సీ దెమ్ సేమ్. అలాంటి వాళ్ళు మన జీవితంలో మనకి వాళ్ళ దగ్గర సేవ చేసుకునే వాళ్ళు, అలాంటి జీవించే వాళ్ళ గురించి తెలుసుకోవాలని
వాళ్ళ దగ్గర నుంచి వినాలని కూడా మనం ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ అవర్ డిజైర్స్ ఇన్ లైఫ్. సో దట్ భగవంతుడు ఎప్పుడప్పుడు హీ విల్ కనెక్ట్ అస్ విత్ దెమ్ అండ్ దట్ గివ్స్ ఎ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఇంప్రెషన్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. అది మనకు మనం అలా చేయలేమని తెలుసు, చాలా దూరంగా ఉన్నామని తెలుసు, కానీ అట్లీస్ట్ అలా చూసినందుకు భగవంతుడు వాళ్ళని చూపెట్టినందుకు మనకి ఈ లైఫ్లో ఓకే దెర్ ఈస్ సమ్ లెవెల్ ఆఫ్ అకంప్లిష్మెంట్ లాగా మనం వీ కెన్ ఫీల్, నాట్ ప్రౌడ్ వే బట్ ఇన్ ఎ డివోషనల్లీ సాటిస్ఫైడ్ వే. సో దిస్ ఈస్ వాట్ సన్యాసి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం భాగవత శ్లోకంలోకి వెళ్దాం. ఇవాళ శ్లోకాల కంటే ఎక్కువ వచనాలే ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువ పోతన గారు వచనాల ద్వారా రాశారు. నేను కొన్ని వచనాల టెక్స్ట్ పెట్టాను, భావం పెట్టాను. ఎప్పుడైతే వచనం టెక్స్ట్ చాలా పెద్దగా ఉందో నేను కేవలం భావమే పెట్టాను. ఇప్పుడు మనం ఈ 4 ఆశ్రమాల గురించి కూడా పోతన గారు ఎలా చెప్పారో చూద్దాం. పోతన భాగవతంలోను మూల భాగవతంలోను ఆల్మోస్ట్ 1-to-1 మ్యాచింగ్ బాగా ఉంది. కొన్ని శ్లోకాల్లో పోతన గారి వచనాల్లోను కొన్ని శ్లోకాల్లో ఈ గృహస్థాశ్రమం వచ్చినప్పుడు స్త్రీ యొక్క వాల్యూ, స్త్రీ యొక్క వాట్ ఎ రోల్ ఏ ఉమెన్ ప్లేస్ అనేది కొంచెం ఆయన ఎక్కువ వర్ణించినట్లు నాకు అనిపిస్తుంది. అండ్ వాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఎ ఉమెన్ ప్లేస్ ఇన్ ది గృహస్థ లైఫ్ అంటే టు ది ఎక్స్టెంట్ దట్ ఆవిడకి భర్త అంటే చాలా ఇంట్రెస్టింగ్. అంటే మోడర్న్గా చూస్తే చాలా అది ఫెమినిస్ట్లు మే నాట్ లైక్ ఇట్. ఆవిడకి ఎంత రెస్పాన్సిబిలిటీ పెట్టారంటే భర్త ఎప్పుడైనా ఈవెన్ చెడుదారిలో పట్టినా షీ షుడ్ యాంకర్ హిమ్ డౌన్ టు ఏ కరెక్ట్ పాత్. అంటే అలా చెప్పారు అంటే అక్కడ ఆ రోజుల్లోనే, అంటే ఆ రోజుల్లో కూడా దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ మెన్ హూ ఆర్ స్ట్రేయింగ్ అవే ఫ్రమ్ దేర్ గృహస్థ రెస్పాన్సిబిలిటీస్, దేర్ స్ట్రేయింగ్ అవే. అలాంటి వాళ్ళ గురించి కూడా, అలాంటి వాళ్ళని కూడా ఆవిడ క్షమించి తన మళ్ళీ ఆ ఫ్యామిలీ లైఫ్ని రిస్టోర్ చేసే బాధ్యత, ఆ పవర్ స్త్రీకి ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ న్యాచురల్ డివోటీస్ అని అక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ పోతన భాగవతంలో చూశాను. అది అంత ఇట్స్ నాట్ దట్ డీటెయిల్ ఇన్ మూల భాగవతం, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ 1-to-1 మ్యాచింగ్. యప్. యా గౌతమ్, you're able to see? హరే కృష్ణ, చదువుతాను. వినుము, బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పాలాశ దండ కమండలు ధరుండును సంస్కారహీన శిరోరుహుండును దర్భహస్తుండును శీల ప్రశస్తుండును మౌనియు నైత్రి సంధ్యంబును బ్రహ్మగాయత్రి జపించుచు సాయంత్రాతర వసరంబులు నర్కపావక గురుదేవతోపాసనంబులు చేయుచు గురు మందిరంబునకుంజని దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులు గలిగి వేదంబు చదువుచు నధ్యయ నోపక్రమావసానంబుల గురుచరణంబులకు నమస్కరించుచు రేపు మాపును విహిత గృహంబుల భిక్షించి భైక్ష్యంబు గురువునకు నివేదించి యనుజ్ఞగొని మిత భోజనంబు కావించుచు అర్హకాలంబుల ఉపవసించుచు అంగనలయందు అంగనాసక్తులందు ప్రయోజన మాత్ర భాషణంబు లొనర్చుచు గురు పరాంగనల వలన అభ్యంగ కేశ ప్రసాధన శరీరమర్దన మజ్జన రహస్య యోగంబులు వర్జించుచు గృహంబున ఉండక జితేంద్రియత్వంబున సత్యభాషణుండై సంచరింపవలయు. హరే కృష్ణ. భావం చదవమంటారండి? యా. ఓకే. శ్రద్ధగా విను ధర్మరాజా, ముందుగా బ్రహ్మచర్య లక్షణాలు చెప్తాను. బ్రహ్మచారి మౌంజీ కౌపీనము యజ్ఞోపవీతము కృష్ణాజినము పలాశదండము కమండలము దర్భలు ధరించాలి. కేశ సంస్కారము చేసుకొనరాదు. శీలవంతుడై ప్రవర్తించాలి. మౌనంగా 3 పూటలు బ్రహ్మగాయత్రిని జపించాలి. ప్రాతకాల సాయంకాలములలో సూర్యోపాసనము, అగ్ని ఆరాధన, గురువందనము, దేవతార్చన చేస్తుండాలి. గురువు గారి గృహంలో దాసుని వలె
భక్తిగా వినయంగా సౌమ్యంగా ఉంటూ వేదాలు వెళ్ళవేయాలి. అధ్యయానికి ఆరంభంలోను చివర ఆచార్య దేవులకు పాదాభివందనం చేయాలి. ఉదయం సాయంకాలం మంచి గృహస్థుల నుంచి భిక్షాన్నం గ్రహించి గురువులకు నివేదించి వారి అనుజ్ఞతో మితంగా భుజించాలి. నియమిత దినాలలో ఉపవాసాలు ఉండాలి. స్త్రీలతోనూ స్త్రీలోలురతోనూ అనవసరంగా సంభాషించరాదు. బ్రహ్మచారి గురుపత్నులతో పరాంగణలతో తల అంటించుకోవడం, తల దువ్వించుకోవడం, శరీరం పట్టించుకోవడం, స్నాన సపర్యలు చేయించుకోవడం, ఏకాంతంగా ఉండడం పనికిరాదు. ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండక జితేంద్రియుడై సత్యభాషణుడై మెలగాలి. Thank you. Gautam, you want to say something on this and how much it is relevant? ఈ రోజుల్లో మనం ఉండే జీవిత కాలంలో ఈ యొక్క టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ లో ఇది ఎంత రిలవెంట్ ఈ డెఫినేషన్ అనేది? You want to comment on this, your opinion? నాకు చాలానే రెలవెంట్ అనిపిస్తుందండి. అంటే మనం బ్రహ్మచారి యొక్క చలనము, చరిత్రము, వాళ్ళకు ఉండవలసిన లక్షణములను చూసుకుంటే మనకు చాలా వరకే రెలవెంట్ అనిపిస్తుంది అన్ని విధాలుగా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ ఆచారములు, కర్మ, ఇప్పుడు చాలా వరకు కర్మ గురించి మాట్లాడినారు కదా, అంటే త్రికాల సంధ్యావందనం చేసుకోవాలి ఇవన్నీ. అది ఒక విధంగా చూస్తే మనము ఆ ఆచారాలు పాటించడం వలన మనకు చిత్తశుద్ధి అనేది పెరుగుతుంది. సో ఒక ఆచారం అనేది వాళ్లకు పిల్లలకు నియమబద్ధంగా మనం చెప్పకపోతే దేర్ ఇస్ నో స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ వలన వాళ్ళకి దాన్ని ప్రతిదినము నిత్యము లేవడము, పూజ చేసుకోవడము, సంధ్య మార్చుకోవడము అనేది అదొక సిస్టమేటిక్ గా డిసిప్లిన్ గా చేయడం అనేది అలవాటు పడుతుంది. సో సరైన దారిలో వాళ్ళు నడవడానికి ఒక క్రమశిక్షణ అనేది వాళ్లకు అలవాటు ఉంటుంది. దాని తర్వాత మితంగా భాషించడము, మితంగా భోజనం చేయడము అనేది మనము నిజం చెప్పాలంటే పిల్లలకు అంటే మరీ చిన్న పిల్లలకు సరేనేమో కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మనం పిల్లల్ని ప్యాంపర్ చేస్తుంటాము. వాళ్ళ పిల్లవాడు పాపం వాడికి బయట నుంచి అది తెప్పిద్దాం, ఇది తెప్పిద్దాము, తిన పెడదామని. దానికి మాత్రం ఇది కొంచెం విరుద్ధంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చదువుకునే పిల్లలకి ఎక్కువగా తినడము చేస్తే వాళ్లకు చదువు వంట పట్టదని మనకు బాగానే తెలుసు కదా. రాత్రిపూట కడుపు నిండా భోజనం చేస్తే ఇంకా చదువుకోవడానికి అది అనుసరించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా మిగతావి మనము స్త్రీల పట్ల అదంతా అది కూడా మనము సినిమాలు ఇట్లాంటివి పట్టించుకుంటే తప్పుదారులలో పట్టడము అది కూడా రెలవెంటే. సో నా ఉద్దేశంలో మనము అన్వయించుకోవడానికి బేసిక్ గా కరెక్ట్ గానే ఉందండి. మనం ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవడంలో ఉంటుంది. హరే కృష్ణ. అమ్మ రేఖ, నువ్వు నీ కంప్యూటర్ కొంచెం జరుపుకుంటావా? నువ్వు యూఆర్ కమింగ్ అట్ ది సైడ్ ఆఫ్ ది స్క్రీన్. అది ఒకటి ఎండబడుతుంది. ఓకే ఫైన్. నేను ఒక కామెంట్ చేయొచ్చా? యా షూర్ అమ్మా. అంటే గౌతమ్ గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఇర్రెలవెంట్. ఒకవేళ దాన్ని పాటిస్తే అది చాలా యూస్ఫుల్, కానీ పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నది అనేది కొంచెం ప్రశ్న మనకు. అది ఎందుకంటే ఈ మీడియా, ఈ అట్రాక్షన్స్, టెంప్టేషన్స్ ఇవన్నీ తట్టుకొని ఆ డిసిప్లిన్ పాటించిన వాడు ఇంకా లైఫ్ లాంగ్ వాడు పైకి వస్తాడు. అది తట్టుకోలేని వాడు అదొగదైపోతాడు అంతే. ఇది చదువుకోవడం ఎందుకంటే దీంట్లో ఉండే ప్రిన్సిపల్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడం. అదే అంటున్నా. బట్ ది ప్రిన్సిపల్ అండ్ ది రీజన్, అంటే అది ఎందుకు అలా చెప్తున్నారు అనేది చేసుకుంటే అప్పుడు మనం సమయాన్ని టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ లో వీ కెన్ అడాప్ట్ ఇట్. అండర్స్టాండింగ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అడాప్ట్ ఇట్. దట్స్ ఇట్. తిరుమల్ చదవరా ఇది? yes. హరే కృష్ణ. సార్ వినుము, స్వరూప సాక్షాత్కారమున దేహి బహిరింద్రియాధికం పైన ఎంతయును ఆభాస మాత్రముగా నిశ్చయించి ఎందాగ జీవుండు స్వతంత్రుడైనను ఈశ్వరుండు కాకుండా అంతదౌడునంగనేది పురుషుండగనేది నేను నీడేని వేదబుద్ధి మానుట కర్తవ్యము కాదు. బ్రహ్మచారి
యది గృహస్థులందెవ్వడైన యుక్తంబు పరిపక్వంబుగా యద్వైదానుసంధానము చేసిన మూఢుడంగాంగన రహస్యంబున పుత్రికనైన దాయకుండవలేను. ఇది పోతనగా రాసింది. భావం: ధర్మరాజా, ఆలకించు. ఆత్మ సాక్షాత్కారం పొంది ఇంద్రియాలకు కనిపించే బాహ్య ప్రపంచమంతా స్వప్న మాత్రమే అని ఎరిగి తనకు పరబ్రహ్మకు భేదం లేదని ఎప్పటి వరకు గ్రహించడు అప్పటి వరకు స్త్రీ పురుష భేదభావం మొదట భావ్యం కాదు. కాబట్టి బ్రహ్మచారి, యతి, గృహస్థుడు ఎవరైనా సరే మనసు పరిపక్వం చెందకుండా అద్వైతానుసంధానం చేసుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కనుక కన్న కుమార్తెతో కూడా రహస్యంగా ఏకాంతంగా మెలగరాదు అని చెప్పండి. యు వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ తిరుమల్? ఇది కూడా సన్యాసుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో కూడా కాస్త ఉంటాయి. అంటే ఆ రోజున విషయాలు చెప్పారు వారాలుగా, అవి ఎలా ఉంటుందో ఇప్పుడు ఇవి మనం ఇది అవుతుందా కాదా అనేది ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మచర్యం అనేది 2 రకాలుగా, ఒకటి బాహ్య బ్రహ్మచర్యం, మానసిక బ్రహ్మచర్యం, 2 రకాలుగా. ఇప్పుడు ఆఖరి మనం చూడు, కన్న కుమార్తెను రహస్యంగా ఏకాంతంగా మాట్లాడరాదు. ఏకాంతంగా మాట్లాడరాదు అంటే దానికి అనేక అర్థాలు ఉంటాయి, రహస్యాలు కూడా అనేక అర్థాలు ఉంటాయి. ఇప్పుడు అలానే ఇప్పుడు మన పిల్లలకి, మన అమ్మాయికి ఇంట్లో ఉంటే మనం ఏమేమి చెప్పకూడదు, చెప్పలేమా, మన బ్రహ్మచర్యం పాటించడం లేదా అంటే అది కాలేము. మేబీ సో మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా ఇక్కడ మనకి అన్నీ ఉన్నా కూడా మన పరిమితులలో ఉండి ధార్మిక జీవనము అంటారు కదా, ధర్మబద్ధమైన జీవనము చేసుకుంటూ వెళ్తే అది బ్రహ్మచార్యాన్ని పాటించడం అవుతుంది నా ఉద్దేశం. అంతేగాని ఈ చెప్పిన లక్షణాలన్నీ ఇవాళ మనకి కాకపోవచ్చు, ఇవాళ మనం త్రికాల సంఖ్యలు చేయకపోవచ్చు, అనేక కారణాలు ఉంటాయి. త్రికాలంలో బ్రహ్మవాయిద్యం జపించకపోవచ్చు, సాయంత్రం పూట అగ్ని ఆరాధన చేయకపోవచ్చు, మన ఎలక్ట్రిక్ దీపం పెట్టి ఊరుకుంటాం. మనం చేసేవాడు చేయొచ్చు, చేయట్లేదే కావచ్చు. మనస్సులో తలుచుకుంటున్నాం. మానసిక పూజ, మానసిక భావము అది ఎప్పుడు నిరంతరం పరమాత్మకి అనుసంధానమై ఉంటే చాలు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు మన ఈ కాలమైన పరిస్థితులు. కాబట్టి ఇది ఇటువంటి కైండ్ ఆఫ్ అంటే ఆ భేదభావాలను వదిలేసి, అంటే ఆయన బికమ్ నాన్ డిస్క్రిమినేషన్. అదే చెప్పారు, స్త్రీ పురుష భేదభావం లేకుండా నాన్ డిస్క్రిమినేషన్ అది ఆ స్థితి చేయడం కూడా కొద్దిగా సాధన, యోగం అంటారు, ఆ సాధన చేయవలసిన అవసరం ఉంటుంది. అది పరిస్థితులు ఆ విధంగా మనం తయారు చేస్తాయా లేదా మనంతటి మనం మార్చుకోవాలనేది ఇక్కడ మనం చేసుకోవాల్సింది. అంటే వేమన దాంట్లో చెప్తాడు సరదాగా, అంటే ఇది కొద్దిగా మూటుగా ఉన్నా కూడా, కాసు లేని వాడు కడు బ్రహ్మచారిరా విశ్వదాహ విరామ విరామ అంటాడు. కాసు లేని వాడు, డబ్బు లేని వాడు కడు బ్రహ్మచారి, వాడు చేసేది ఏం లేదు, పరిస్థితి అది, డబ్బు లేదు కాబట్టి వాడు ఉన్నాడు. అన్నీ ఉండి కూడా మనం ఆ విధంగా జీవితం గడపాలి అంటే అది కొద్దిగా సాధన అవసరం అవుతుంది. సో ఇది నా ఫీలింగ్. ఇది. Thank you, Dharmal. Excellent. Very good. Thanks a lot. Satya, I think it's Satya, right? Yeah. నేను దీంట్లో పెట్టాను ఎందుకంటే వచనం పెట్టాను కూడా, వచనం ఇస్ అ వెరీ బిగ్ వన్. సో వచనం కూడా చాలా ఇంటిమిడేటింగ్ ఉంది. ఇప్పుడు భావం ఇంటిమిడేటింగ్ ఉంది. సరే, జయరామ్. హరే కృష్ణ. భావం: గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తించిన పిమ్మట వానప్రస్థాశ్రమం ఆరంభించాలి. అరణ్యాల్లో నివసించాలి. అక్కడ దున్నకుండా దొరికే తృణధాన్యాలు, ఉడకబెట్టినవి కానీ పచ్చివి కానీ, ఎండలో ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ జీవించాలి. అడవిలో లభించే ఆహారాలతో హవిస్సు పురోడాంశాదులు చేస్తూ ప్రతినిత్యం యజ్ఞం నిర్వహించాలి. నిన్నటి రోజు మిగిలిన పదార్థాలను పారేసి ఏ రోజుకు ఆ రోజు క్రొత్తవి సంపాదించుకోవాలి. అగ్నిని కాపాడుకోవటం కోసం పర్ణశాలను కానీ కొండగుహను కానీ ఆశ్రయించవచ్చును. గాలి, చలి, ఎండ, వాన మున్నగు వాటిని సహించాలి. గడ్డం గీసుకోరాదు, క్షౌరం పనికిరాదు, తల దువ్వుకోరాదు, కేవలం జటిలుడై జీవించాలి. దండం, కమండలం, జింక చర్మాలు, నారబట్టలు ధరించాలి. 12 కానీ 8 కానీ 4 కానీ 2 కానీ 1 సంవత్సరం కానీ ఏకాగ్రత
చిత్తంతో తపస్సు చేయాలి. బుద్ధిని చలించనీయకుండా మౌని అయి జీవించాలి. దైవవశాత్తు కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, రోగం వల్ల కానీ తన ధర్మాలు అనుష్ఠానాలు చెయ్యలేని పరిస్థితుల్లో నిరాహార వ్రతం పూనాలి. ఆత్మయందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ, నిశ్వాసం గాలిలోనూ, శరీరంలోనూ, వేడిని తేజస్సులోనూ, రసం జలంలోనూ, శల్య మాంసాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వాక్తృత్వంతో పాటు అగ్ని యందు హస్తద్వయాన్ని, శిల్పంతో పాటు ఇంద్రుని యందు పాదద్వయాన్ని, నరకతో పాటు మృత్యువునందు శ్రోత్రద్వయాన్ని, శబ్దంతో పాటు దిక్కులయందు, చర్మాన్ని స్పర్శతో పాటు వాయువునందు, కళ్ళను రూపంతో పాటు సూర్యుని యందు అనుసంధానం చేయాలి. జిహ్వను వరుణ సహితంగా నీటి యందు, నాసికను గంధ సహితంగా భూమి యందు, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందు, బుద్ధిని బోధంతో పాటు కవి అయిన బ్రహ్మయందు, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందు, మనస్సును సత్వంతో పాటు క్షేత్రజ్ఞుని యందు, వికారం పొందిన క్షేత్రజ్ఞుని గుణాలతో పాటు పరబ్రహ్మను యందు విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలతో ఐక్యం కావించాలి. అటు పిమ్మట పృథ్వీని జలంలోనూ, జలమును తేజస్సులోనూ, తేజస్సును వాయువులోనూ, వాయువును గగనంలోనూ, గగనమును అహంకారతత్వములోనూ, అహంకారాన్ని మహత్తత్వంలోనూ, మహత్తత్వంను ప్రకృతిలోనూ, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అప్పుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞి జ్ఞానంతో తెలుసుకొని అద్వైతుడై కట్టెలను దహించిన అగ్నివలే పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మలో విలీనం కావాలి. ఇది చాలా ప్రొఫౌండ్ స్టెప్స్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే సన్యసించి ముందర వానప్రస్థాశ్రమంలో వెళ్ళి హౌ యు అటైన్ దట్ డిటాచ్మెంట్, రైట్, అండ్ అటైన్ దట్ నాన్ డ్యువాలిటీ. మామ ఇది ఈ కామెంటరీ ఎవరు, ఇది అంటే అద్వైత పరంగా ఉంది, ఇది మన అది కదా, ఇది అంటే శంకరవాదం ఇది. ఓకే, కానీ దీనికి చాలా ప్రొఫౌండ్ ఉంది. దీనికి మన వాళ్ళు anyway, the steps are he's giving all the steps to kind of attain the moksha basically. అనే జీవన్ముక్తులు అయ్యే ముందర వాళ్ళకి ఏంటంటే అద్వైత పరంగా చెప్పాలంటే వాళ్ళకి కైవల్యం ఉంటుంది. వాళ్ళు జీవించి ఉన్నప్పుడే వాళ్ళు మోక్షాన్ని పొందడం అన్నమాట. అది దానికి వాళ్ళు హౌ దే డిటాచ్ దెమ్సెల్వ్స్ అండ్ అటైన్ దట్ నాన్ డ్యువాలిటీ స్టేజ్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వన్ సెకండ్ అమ్మా. ఇది నార్మల్ గా ద్వైత సిద్ధాంతం చేసిన వాళ్ళు దీనికి అద్వైత ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు వాట్ దే సే. దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది థింగ్. అద్వైతం నుంచి భగవంతులో విలీనమే కావాలి కాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చి ఆ స్టేజ్ దాటి భగవద్ ధామానికి చేరి భగవంతుడికి ఎల్లవేళ సేవకుడుగా ఉండాలని చెప్పేది అది. అంటే మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట, వదంతి తత్వ విదాస్ బ్రహ్మేతి పరమాన్నేతి భగవాన్ ఇది. బ్రహ్మేతి అనేది ఈ స్టేజు, వాట్ దే ఆర్ డూయింగ్. పరమాత్మ అంటే మనలో ఉండే పరమాత్మని చూసుకుంటూ ధ్యానించే అదొక స్టేజు. తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక స్టేజు. అవి కొన్ని 3 మెట్లలాగా చెప్తారు, 3 ప్రాసెసెస్ లాగా చెప్తారు, 3 వ్యూ పాయింట్స్ లాగా కూడా చెప్తారు. సో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ దట్. ఇది డెఫినెట్ గా దిస్ ఇస్ మోర్ డామినెంట్ ఆన్ ది అద్వైత థింగ్. బట్ అద్వైతము ద్వైతము ఇస్ యాక్చువల్లీ దే ఆర్ టుగెదర్. అందుకనే కదా విశిష్టాద్వైతం అని రామానుజ మహాప్రభు అత్యంత అభేద భేద తత్వం చెప్పారు. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎప్పుడైనా మనకి వీలున్నప్పుడు ఇంకొక సందర్భంలో I have a small presentation where I try to explain these 3 things. As a part of one of the sessions that I did it. అది ఎప్పుడైనా మనం తలుచుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు డూ. తప్పకుండా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నేను పప్పిదల్లి కూడా మేము చదువుకుంటున్నాం. అంటే మన కాకినాడ జీయర్ స్వామి వారు చెప్పింది ఇది మన
భారతీయ దర్శనాలన్నిటి మీద అప్పుడు వి ఆల్సో రెడ్ త్రూ దిస్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇది లాస్ట్ పేరా ఈస్ టాకింగ్ అబౌట్ ది క్రియేషన్. క్రియేషన్ అంటే భగవంతుడు ఫస్ట్ క్రియేషన్ సృష్టించినప్పుడు సర్గ అంటాం కదా, తర్వాత బ్రహ్మతో చేసిన సృష్టి, పునఃసృష్టి, విసర్గ. ఆ సర్గల్లో స్టెప్స్ రివర్స్ ఆర్డర్ లో చెప్తున్నారు. బేసిక్లీ నువ్వు వచ్చిన స్టెప్ ని దెన్ యూ రివర్సింగ్ ఇట్ అండ్ గోయింగ్ బ్యాక్. అది వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ విశిష్టాద్వైతం సిద్ధాంతం ప్రకారం కూడాను అదే. విశిష్టం ఎందుకైంది అంటే మీకు సృష్టి ఆదిలో ఉన్న మూడు మళ్ళా ఏకంలో కలిసి ఎలాగ పరబ్రహ్మలో ఉంటాయో, పరవాసుదేవుళ్ళు ఎలా ఉంటాయో, మళ్ళీ అంతా అయ్యాక అంతర్యామిలోకి ఎలాగైపోతాయి అలా అనమాట. రివర్స్ ప్రాసెస్ కూడా చెప్తారనమాట విశిష్టాద్వైతంలో కూడా సేమ్ థింగ్. సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి అందుకు అది అద్వైతం అయింది అనమాట. సృష్టి ముందర ఉన్న పరమాత్మ ఒకటే, సృష్టి అంతంలో ఉన్న పరమాత్మ ఒకటే కాబట్టి అది మళ్ళీ అద్వైతం అయింది చెప్తారు అలా ఒక ఇంటర్ప్రిటేషన్. That's an interesting understanding and interesting debate that has been going on for a long time, but we can see from a different perspectives of what they are telling. Yeah, Biraja. Jai Hare Krishna. You have purposefully selected Biraja for sannyas ashram. I'll tell you why I selected. Family members couldn't matter. Sorry, I'm just trying to slightly deviate from my normal principle. Of course, Birajato నాకు చాలా నుంచి కాంటాక్ట్ లేదు, బట్ మామూలుగా మన ఉండే పిల్లల్లో, మన కజిన్స్లో ఉండే పిల్లల్లో చూస్తే చిన్నప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా సాత్వికంగా ఉండే వాళ్ళలో ఐ థింక్ ఐ వుడ్ రేట్ Biraja as one of the top 3 persons whom I know. Whatever little I hear about him, whatever little I've seen him when he was a child, is a very balanced kind of, and very sattvic is nature, at least externally. I know how internally he is. I don't know how California has molded him after that. I do not know, but whatever I've seen, what Musaram Bagh and Gandhinagar has molded him is what I'm commenting. So Biraja is a most likely candidate after 65 plus or something else. So let's hear from him. సన్యాసాశ్రమం స్వీకరించిన సన్యాసి దేహ మాత్రావశిష్టుడై ఉండాలి. సర్వభూతములందు నిరుపేక్షుడుగా, క్షుక్కుడుగా, ఆత్మారాముడుగా, సర్వప్రాణి సమభావం కలవాడిగా, శాంతుడిగా, సముచిత్తుడిగా ఉండి సదా నారాయణ పరాయణుడై తేజరిల్లుతూ ఉండాలి. సన్యాసి శరీరం మీద గోచి మాత్రమే ధరించాలి. దండ కమండలాలు విసర్జించాలి. ఆత్మపరములు కానట్టి శాస్త్రాలను విసర్జించాలి. జ్యోతిషం మొదలైన లౌకిక విద్యలు పరిత్యజించాలి. కుతర్కాలను పోకుండా, ఎట్టి పక్షపాతం పెట్టుకోకుండా ఆత్మచింతనలోనే నిమగ్నమై సమాధి నిష్టలో ఉండాలి. శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధించరాదు. రకరకాల విద్యలు ప్రదర్శింపరాదు. మత్తతలో నిమగ్నుడు కారాదు. పెక్కు దినాలు ఒకే చోట నివసించకూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపవచ్చు. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ సత్ అసత్ పదార్థాలతో నిర్మితమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమాయులలో ఆత్మ నిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయా మాత్రములు కానీ వాస్తవంగా లేవు అని భావించాలి. జన్మకు జీవితం
స్థిరం కాదని, మృత్యువు నిశ్చయం అని తెలుసుకొని ప్రవర్తించాలి. సకల జీవకోటి పుట్టుకలకు నాశనములకు కాలం మూలం అని గ్రహించాలి. అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకు ప్రవర్తించి అటు పిమ్మట విజ్ఞాన విశేషం ప్రాప్తిస్తే పరమహంస అయి దండాది చిహ్నాలు ధరించకుండా కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి విజ్ఞాని అయి ప్రకాశించాలి. బ్రహ్మాను సంధానాలు వలన ఇతరులకు పిచ్చివారి లాగా, అమాయక బాలుని లాగా, మూగవాడి లాగా కనిపించాలి. Girija, you want to comment anything on this? ఏమంటే అవన్నీ మనకి అని తెలిసినవే. అంటే కొన్ని అంటే మీరు మొదట అన్నారు కదా సార్, నేను మామూలు చెప్తున్నాను. కొన్ని కుటుంబాల్లో లేకపోతే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే మనకి యూనో సాత్వికంగా కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బరంపురం నుంచి వచ్చిన ప్రతివాడు నాకు సాత్వికంగా కనిపిస్తాడు. సో యూనో బహుశా అదే ఆ కల్చర్ లో ఉన్నట్టుంది వాళ్ళందరిలో. యా, ఎనీవే, సో యూనో చాలా మంది ఉన్నారు. యా, ఇంకొకటి ఏంటంటే, చెప్పండి. లేదండి, ఈ దాంట్లో ఉన్న కామెంటరీ చెప్పడానికి ఏం లేదు. అది మళ్ళీ ఒకసారి చదవాలి, ఎందుకంటే అది చాలా, అది మొదట ఏం చదవనో గుర్తులేదు. అది చాలా పెద్దగా ఉంది. ఇట్స్ లైక్ ఇంకో అంటే దీంట్లో మనకి కొన్ని ప్రిన్సిపల్స్ వీ కెన్ అడాప్ట్ ఇన్ లైఫ్. ఇంకోటి దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, మన పెద్దవాళ్ళు వెన్ దే కంపైల్ దీస్ స్క్రిప్చర్స్, హౌ మెనీ డీటెయిల్స్ దే కెప్ట్ ఇన్ దీస్ థింగ్స్, అది మనం గుర్తించాల్సింది. దీస్ ఆర్ రిటన్ టైమ్ అండ్ ఇమ్మెమోరియల్ బ్యాక్, రైట్? ఆ రోజుల్లో వాళ్ళు ఇంత కన్సీవ్ చేసి వాళ్ళు అక్కడ ఆ సోషల్ ఆర్డర్ని తెలుసుకొని ఇంత డీటెయిల్స్, ఎన్ని డీటెయిల్స్ పొందుపరిచారంటే, we can think of their intellect and their vision that is helping even today that we are reading. Of course, కొన్ని మనకి కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కరెక్ట్గా ఉండవు, కొన్ని మనం అన్వయించలేము. కానీ that should give us two things. What is that it should increase our faith. మనకి వాటి మీద విశ్వాసం కలగాలి. ఇంత డీటెయిల్గా ఇలా చెప్పగలిగారంటే వాళ్ళలో ఏదో ఉంది, there is something they are trying to convey. మనకి తెలుసుకున్నది, మనం చేయగలిగేది, we can think if we feel that is good. These are not, nobody is imposing on us, right? He's only telling that these are the things. So in that way, I look at in that way. Anything that is, anybody who talks so many details, for me, he is a man of knowledge. Because unless there is a knowledge, you cannot talk, right? A knowledge ఉన్నవాడే దాన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతాడు, దాన్ని కంప్రెస్ కూడా చేయగలుగుతాడు. మనం ప్రెజెంటేషన్స్లో కూడా చూస్తుంటాం కదా, people who have got very good knowledge, they can do either way. So adi shastrallo that is very dominant in our scriptures. So we should be thankful that at least we have got to know these scriptures. And we are discussing, ఇప్పుడు మనం ఉన్నవన్నీ బీరే చెప్పినప్పుడు మొదటి లైన్లో చదివేది ఆఖరి లైన్లో గుర్తు రాకపోవచ్చు, కానీ ఒకటి మటుకు గుర్తుంటుంది, చాలా డీటెయిల్గా ఎక్కడో చెప్పారు అని. ఆ జీవితంలో ఎప్పుడప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్ళడానికి అది స్ఫూర్తిని ఇస్తుంది అనమాట. ఏమీ లేవు దీంట్లో, నథింగ్ ఈజ్ రిలవెంట్ టు మీ, దేర్ నథింగ్ అని చెప్పకుండా, అట్లీస్ట్ that puts this reading and collective discussion puts a seed in us to know more about it. Just like నిందాల అద్వైతం ద్వైతం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, that puts a seed in us. ఏంటి అద్వైతము, ఏంటి అద్వైతం, ఎందుకు అలా డిస్కస్ చేసుకుంటున్నారు, ఒకప్పుడు ఎందుకు అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, వాట్ ఆర్ ది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు మన ప్రకారంగా మనం హౌ షుడ్ వి సీ దోస్ థింగ్స్ అని we can think of it. Yeah. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram. Any comments for anyone? ఈ ప్రాసెస్ రోడ్ మ్యాప్ లాగా మామ, ఇది ఒక కామెంట్. దిస్ ఇస్ వాట్ ఎవర్ స్టెప్స్ దట్ యూర్ డూయింగ్, ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ సంబడి who has gone ahead of you on that path has gone through and explored and created a roadmap for people to follow, and multiple people have trodden along the path. అందుకనే గురుముఖత వచ్చింది, వెల్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్ మన కాలానికి నిలబడగలిగింది అంటే దట్ హ్యాస్ బీన్ వెల్ ట్రాడన్ పాత్.
and that gives you a roadmap with minor alterations. If the lay of the land has changed, you can still use that map to go reach the goals that you set out for yourself. So it's a phenomenal of value, and it's like an invaluable wealth that we have. And if you look at it, this is our, ఎన్నో జన్మల నుంచి వస్తున్న ఆస్తి ఇది. That is a wealth of knowledge and resources that we have here. హరే కృష్ణ. ఇప్పుడు నెక్స్ట్ వీక్ 1 సెకండ్ టైం ఉందప్ప, బావగారు కూడా మాట్లాడారు. చెప్తాను. చెప్పండి బావగారు. నెక్స్ట్ వీక్ వాట్ విల్ డూ ఇస్ ఈ యొక్క భాగవతంలో ఎక్స్క్లూజివ్ చాప్టర్ గృహస్థాశ్రమం మీద ఉంటుంది అనమాట. అంటే వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ అని. దాని గురించి ఇస్కాన్ ఒక మంచి ఆర్టికల్ ఉంది. దెర్ ఆర్ 12 steps on how to lead and how to understand a proper grihastha life. అంటే నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు అఫ్కోర్స్ గృహస్థ అంటే పెళ్ళయి 30 కంటే పైగా ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ ఫోరంలో ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని గృహస్థాశ్రమంలో పంపించే స్థితిలో కొందరు ఉన్నారు, ఇమీడియట్ గా పంపించేవాళ్ళు. కొందరు 5-10 ఏళ్లలో వాళ్ళ పిల్లల్ని గృహస్థాశ్రమంలో తప్పకుండా తీసుకెళ్లేటట్లు కొంత పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు పప్పి, అన్నబాబు, గౌతమ్ పిలిస్తే వాళ్ళు 5-10 years somewhere in their families somebody is going to get married, right? Tirmal is there, who is going to very immediately Vamshi is there. అది చాలా చక్కగా రాశారు. కేవలము ఐ వాంటెడ్ టు డెడికేట్ ఓన్లీ 1 సెషన్. భాగవతంలో ఇలా చెప్పబడింది కనుక there are 12 principles of understanding what is a married life. It's a very beautiful article. Of course there is కొంచెం icing of ISKCON flavor to that. Icing of Dvaita philosophy is there, but still they're very good for all of you to know, for all of us also, for people like me also to know. So we'll devote there. Sorry, Tirmal and Rekha. Tirmal, you want to say something? అదే ఇప్పుడు ఏం లేదు. మనకి ఇప్పుడు ఇది మన పూర్వులు మహనీయులు, మునులు కానీ, మహనీయులు కానీ, వీళ్ళు కానీ అనేక ఈ విషయాలు చెప్పారు కదా. వాట్ దేర్ విజన్, వాళ్ళ విజన్ ఎంత ఉంది, వాళ్ళ ఇంటలెక్ట్ ఎంత ఉంది, వాళ్ళ ఒక ఫోర్ థాట్ ఉంది, ఉంది అని చెప్పారు. సపోజ్ ఇప్పుడు ఈ విషయాలు మనం బ్రహ్మచారాన్ని విషయం తీసుకున్న వాటిలో ఇవాళ మనం చదువుకున్న దాంట్లో చూసుకుంటే అనేక విషయాలు చెప్పారు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్పారు. సో ఒక 30 ఉన్నాయి అనుకుందాం. మేబీ వాళ్ళు ఎన్యూమరేట్ చేసిన 30 పాయింట్లకు ఎన్యూమరేట్ చేసి చెప్పారు అక్కడ. సార్ ఓకే, ఇవి ఇవాళ మనం చూసుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, 30 పాటించితే మంచిది. పాటించకపోయినా కూడా దీంట్లో కొన్ని మీ జీవన శైలికి, మీ ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీరు తీసుకొని, మీరు కొన్నిటినే మీరు తీసుకున్న మనస, భాష, కర్మేణ మీరు చేయగలిగితే మీకు ఒక జీవితం, ఒక డైరెక్షన్ వస్తుంది. ఇక లీవ్ ఏ ధార్మికమైన జీవితం మీరు గడుపుతారు. యువర్ లైఫ్ విల్ నాట్ బికమ్ వేవర్డ్ లైఫ్. వేవర్డ్ లైఫ్ కాకుండా మీరు ఉంటారనే ఉద్దేశంతో ఏమైనా చెప్పారు. సంథింగ్ లైక్ ఒక మూవీ చేయాలి, ఒక మహానటుడు నాకు కూడా డైరెక్టర్ మాట ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ ఈ పాయింట్స్ మనకి ఒక డైరెక్టర్ నాటు మన యొక్క డైరెక్షన్స్ మనకి ఇస్తున్నాయి. వీటిని పట్టుకొని మనకి ఏవైతే మనకి అవకాశం ఉంది, ఏవైతే మనం చేయగలమో ఈ కాలమాన పరిస్థితుల్లో ఈ సంఘ జీవితంలో చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని ఇప్పుడు మనం ఇప్పుడు అర్థం చేసుకుని ఆ విధంగా అన్వయించుకొని మనం ముందుకు వెళ్తున్నారు. హరే కృష్ణ. యాక్చువల్ నాది కూడా బావగారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. అంటే అంత పురాతన జ్ఞానం దేశకాల మన పరిస్థితులు బట్టి కొంత మార్పు వచ్చింది. నేను ఒక్క సన్యాసాశ్రమం గురించి మాట్లాడితే, ఆ రోజుల్లో సన్యాసి పాలు వెతికితే ఆ నురుగ తగ్గే లోపల ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలని ఉండేది. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆ ప్రదేశంతో అతనికి అటాచ్మెంట్ పెరిగిపోతుంది. ఆ వ్యక్తులతో, గృహస్థులతో ఎక్కువ తిరిగితే వాళ్ళతో అతనికి వ్యామోహం పెరగొచ్చు అని ఈ సన్యాసి ఆ కొంచెం సేపు కంటే ఎక్కువ ఉండకూడదని. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారే ఆయన యుఎస్కి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది, ఒక ఫ్యామిలీ ఇంట్లో. మా ఇంట్లో అట్లా ఎంతమంది సన్యాసులు వచ్చినారు. ఈ రోజుల్లో అది కొంచెం రిలాక్సేషన్ అనమాట. వాళ్ళు మనతో ఉంటూ కూడా మళ్ళా తామరాకు మీద నీటి బొట్టులాగా అటాచ్మెంట్ లేకుండా ఉంటారు. అదొకటి జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ సన్యాసాశ్రమం వచ్చి మాట్లాడినప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. Hare Rama, Rama Rama, Hare. Sorry, we have extended 10 minutes more today. No problem. Have a nice weekend. Have a nice week. Thank you. Go ahead and be safe. Hare Krishna. Healthy. Hare Krishna. Thank you. Hare. Thank you everyone. Hare Krishna. Dandat Pranam. Hare Hare Krishna. Thank you Padmasini. Thanks Hare Krishna.